సర్పంచ్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్లో క్షుద్ర పూజలు కలకలం రేగింది. బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు పరిసర ప్రాంతాల్లో తెల్ల ఆవాలు ఆర్కలు చల్లారు. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక మామ బొంబాయి రాములు ఈ పని చేసినట్లు సీసీ ఫుటేజీ రికార్డ్ అయ్యింది. అలాగే పోలింగ్ స్టేషన్ కు వెళ్లే దారిలో స్టేషన్ ముందు కూడా తెల్ల ఆవాలు చల్లారు. ఇంటి ముందు తెల్ల ఆవాలు చల్లడంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ భయాందోళనకు గురయ్యారు. దీంతో అతనిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు రాముల నుంచి ప్రాణహాని ఉందని, తమకు గాని తమ కుటుంబ సభ్యులకు గాని ఏదైనా హాని జరిగితే రాములదే బాధ్యత అని తెలిపారు. సర్పంచ్ ఎన్నికల వేళ నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్లో క్షుద్ర పూజలు కలకలం రేగింది. బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి వెంకటమ్మ ఇంటి ముందు పరిసర ప్రాంతాల్లో తెల్ల ఆవాలు ఆర్కలు చల్లారు. కాంగ్రెస్ అభ్యర్థి రేణుక మామ బొంబాయి రాములు ఈ పని చేసినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయింది. అలాగే పోలింగ్ స్టేషన్ కు వెళ్లే దారిలో స్టేషన్ ముందు కూడా తెల్ల ఆవాలు చల్లారు. ఇంటి ముందు తెల్ల ఆవాలు చల్లడంతో వెంకటమ్మ భర్త మోహన్ గౌడ్ భయాందోళనకు గురయ్యారు. దీంతో అతనిని మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వెంకటమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు రాముల నుంచి ప్రాణహాని ఉందని, తమకు గాని తమ కుటుంబ సభ్యులకు గాని ఏదైనా హాని జరిగితే రాములదే బాధ్యత అని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గురుప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గురుప్రసాద్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ వైష్ణవి. గతంలో లేని విధంగా ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్ లో అభ్యర్థులు చేయని ప్రయత్నం లేదు. వైపు ఏదైతే ఓటర్లను గాలం వేసే పనిలో మద్యం పంపిణీ కావచ్చు, డబ్బులు పంపిణీ చేస్తే మరికొంతమంది మాత్రం అవతలి అపోజిషన్ అభ్యర్థులను కూడా భయపెట్టే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తారు. తాజాగా నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాచ్వార్ గ్రామంలో సర్పంచ్ ఎన్నికల్లో ఎవరైతే బీజేపీ బీఆర్ఎస్ బలపరిచిన వెంకటమ్మ ఇంటి ముందు కూడా క్షుద్ర పూజలు చేసినట్లు మనకు తెలుసు. అవన్నీ కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన పరిస్థితి. దీంతో ఒక్కసారిగా ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి రేణుకమ్మలో ఆయన వెంకటయ్య అస్వస్థకు గురై ఉటావుటిన అతని ఆసుపత్రికి తరలించారు. ఏదైతే బొంబాయి రాములు అనే వ్యక్తి ఈ పన్నాగానికి ఒడిగట్టారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తుంది. ప్రజెంట్ గా అతనిపై చర్యలు తీసుకోవాలి, తమకు ప్రాణహాని ఉందని చెప్తున్నారు. ఎందుకంటే చాలా గ్రామాల్లో కూడా సిచ్యువేషన్ చాలా పీక్ స్టేజ్ చేరుకుంది. అభ్యర్థులు గెలవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇలాంటి ఘటన కూడా పునరావుతున్నది. చాలా సందర్భాలు తెలంగాణ వ్యాప్తంగా కూడా మన ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఇలాంటి క్షుద్ర పూజల కలకలం చూసి తాజాగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట జిల్లా కాచ్వార్ గ్రామంలో చోటు చేసుకుని ప్రజెంట్ గా పోలీసులు మోహరించారు. అక్కడ ఎవరైతే ఈ క్షుద్ర పూజలు ఎవరైతే చేశారో సీసీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారో, ఎవరైతే వారు అంటున్నారో అభ్యర్థులను కూడా ప్రజెంట్ గా అయితే దర్యాప్తు చేస్తున్న సిచ్యువేషన్. ఏది అయినప్పుడు కూడా ఈ బొంబాయి రాములు అనే వ్యక్తి ఉన్నారో అతనితో మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఇప్పటికే ఈ కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో రేణుక ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రజెంట్ గా అయితే దర్యాప్తు అయితే కొనసాగుతుంది. గురుప్రసాద్, అయితే వెంకటమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ కూడా తమకు రాముల నుంచి ప్రాణహాని ఉందని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ఎవరికేమైనా సరే కానీ రాములదే ముఖ్య బాధ్యత వహించాలంటూ కూడా వారు తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులకు గాని ఎవరికైనా భద్రత కల్పించే అవకాశం ఉందంటారా? ఏదైతే ఎలక్షన్స్ ప్రారంభమైన ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క రెండు వర్గాల మధ్య ఒక గొడవ అయితే జరుగుతుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకవైపు, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అండర్స్టాండింగ్ గా బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ అండర్స్టాండింగ్ గా ఎవరైతే ఈ రేణుకను అభ్యర్థి వెంకటమ్మని పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంటి ముందు ఎవరైతే కాంగ్రెస్ అభ్యర్థి రేణుక ఉందో ఆ రేణుకకి సంబంధించిన మామ బొంబాయి రాములు అతను రాత్రి సమయంలో వీరి ఇంటి ముందుకు వెళ్లి ఆ క్షుద్ర పూజలకు సంబంధించిన కూడా ఏవైతే తెల్ల ఆవాలు లాంటి చిన్న చిన్న క్షుద్ర పూజలు వాడాల్సిన వస్తువులను కూడా వాడిన పరిస్థితి అవన్నీ కూడా సీసీ రికార్డ్ అయిన సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. గత వారం 10 రోజుల నుంచి కూడా వీరి మధ్యన కూడా ఘర్షణలు చోటు చేసుకునే కూడా సమాచారం అందుతుంది. సో పీస్ఫుల్ వాతావరణం తీసుకొచ్చే విధంగా మాత్రం పోలీసులు ఇంకా చర్యలు తీసుకున్న సిచ్యువేషన్ ఉంది. రైట్, థ్యాంక్ యూ గురుప్రసాద్. అక్కడ
ఎవరికి తెలిసి ఎవరికి తెలిసి